నమస్కారం. అద్దెంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బైక్, కారు ఢీ. అన్నదాత సుఖీభావకు ఈకేవైసీ తిప్పలు. వేలు ముద్రలు పడక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు. కార్పెంటర్ షాపులు ఏర్పాటుకు స్థల పరిశీలన. మాటూరు జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు వైపు వెళ్తున్న బైకును చెన్నై వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న సంతరావూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు చుండూరి కోటేశ్వరరావు, చుండూరి సునీతలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి సోమవారం బాపట్ల కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. P4 సర్వే ద్వారా జిల్లాలలో 62,000 మందిని అత్యల్ప ఆదాయ వర్గాలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి P4 విధానాల ద్వారా చేయూతనందించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. Honorable Chief Minister శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానాన్ని మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక గేమ్ చేంజర్ లాగా ఆ విధానాన్ని ప్రకటించారు. మరి గతంలో మనం PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేవాళ్ళం. మరి వారి బ్రెయిన్ చైల్డ్ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది. మన జిల్లాలో మొదటగా ఆయన P4ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి ఆనరబుల్ సీఎం ప్రోగ్రాంలో చిన్న కొత్త గొల్లపాలెం, చినగంజాం మండల్లో దాని విధి విధానాల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయటం, దాని మీద దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది. దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా యంత్రాంగం P4 విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక 10% పీపుల్ని తీసుకోవడం జరిగింది. ఆ 10% పీపుల్ని కూడా మళ్ళీ మనం డోర్ టు డోర్ సర్వే చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు జిల్లాలో 62,000 కుటుంబాలు అత్యల్ప ఆదాయ వర్గం కలిగినటువంటి అట్టడున్న 10% కుటుంబాలు ఆ విధంగా రావడం అనేది జరిగింది. మరి ఈ 62,000 కుటుంబాలకి మనము చేయూతను అందించి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ, మెంటార్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా, సంక్షేమ పరంగా, చదువు పరంగా అనేక సామాజిక అంశాల్లో ముందుకు తీసుకొని రావడం అనేది లక్ష్యం. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి వాళ్ళని ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే మెంటరింగ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి మార్గదర్శకత్వం చేస్తారో వాళ్ళనే మనం మార్గదర్శులు అని పిలుస్తాం. ఆనరబుల్ సీఎం గారే వీళ్ళని. అద్దంకి మండలం సింగరకొండపై వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం ఆలయ పూజారి భాగవతుల అరుణాచార్యులు శాంతి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. జ్యేష్ఠ మాసం పంచమ తిథి స్వామివారి ప్రతిష్ఠ జరిగిన రోజు పురస్కరించుకొని కళ్యాణాన్ని చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
సుఖీభావకు ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఈ నేపథ్యంలో అద్దంకి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద ఈకేవైసీ చేయించుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. అయితే అన్నదాత సుఖీభావకు బయోమెట్రిక్ ద్వారా ఈ ఈకేవైసీ చేయిస్తున్న సమయంలో వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఐరిష్ ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అద్దంకి పట్టణానికి చెందిన కార్పెంటర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అద్దంకి కొండ వద్ద స్థలాలు మంజూరైనట్లు పట్టణ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పొన్నపల్లి మల్లికార్జునరావు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో 150 మందికి షాపులు మంజూరైనట్లు చెప్పారు. స్థలాలను వారు పరిశీలించారు. కార్పెంటర్స్ మొత్తం వచ్చి స్థలం చూడటానికి తీసుకొని వచ్చారు యూనియన్ వాళ్ళు. అది 150 మంది అండి. మాట్లాడండి మెస్ గారు. ఎంతమందికి ఇస్తున్నారు? సొసైటీ వారికి మంత్రి గారు మా అందరి మొర ఆలకించి ఇబ్బంది పడుతున్నామని టౌన్ మొత్తం ఆయన పరిశీలించి 150 మందికి వర్కర్లకి షాపులుగా ఏర్పాటు చేయడానికి పెద్ద ఆయన ఏర్పాటు చేస్తున్నాం. స్థలం కేటాయించారు 3 ఎకరాలు. తదుపరి కార్యక్రమం ఆయన చేస్తారని చెప్తున్నారు. ఒకసారి మా బృందం మొత్తాన్ని చూపిస్తున్నాం విషయం అది. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.